తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లున్నారు. వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నట్లుగా సమాచారం. హోంమంత్రి అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము. పద్మ, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఢిల్లీకి సంబంధించిన చాలాసార్లు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో గత వారంకు సంబంధించిన వర్షాలు కురవడంతో వరంగల్, మహబూబాబాద్, తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం భారీ వరదలతో నష్టం జరిగింది. ఈ నష్టానికి జాతీయ విపత్తుగా గుర్తించి దీనికి సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను కేంద్రం విపత్తు కింద కేటాయించమని చెప్పారు. కానీ కేంద్ర బృందం రావడం జరిగింది, ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. కానీ కొంత మేరకే తక్కువ బడ్జెట్ అంటే తక్కువ మనీని కేటాయించడంతో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వెళ్ళి ప్రధానమంత్రి అట్లాగే అమిత్ షాను తర్వాత కేంద్ర ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరినీ కలిసి తెలంగాణకు జరిగిన వరద నష్టానికి సంబంధించింది పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో బడ్జెట్ బిల్లు కేటాయించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. అందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీని కలిసే అవకాశం కూడా ఉంది. అట్లాగే ఈ దసరా నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఆలోచన కూడా జరుగుతుంది. కేబినెట్ కు సంబంధించిన విస్తరణ ఇప్పటికే అనేక సార్లు చర్చకు రావడం జరిగింది. కేబినెట్ ను విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు పరిశీలన చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించింది ఢిల్లీలో రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం కూడా అట్లాగే మల్లికార్జున ఖార్గేతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ కేబినెట్ విస్తరణ చేస్తే ఎవరిని తీసుకోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంట్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందా, ఇతర కులాస్తులకు కూడా ఇతర కమ్యూనిటీకి సంబంధించిన కూడా కేబినెట్ లకు చోటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాలపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఈ దసరాకు కేబినెట్ విస్తరణ చేసే అవకాశం కూడా ఉంది. ఈ రెండు అంశాలతోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.